ఈ వీడియో మొదలుపెట్టకన్నా ముందు నేను మీకొక 2 క్వెషన్స్ అడుగుతాను. ఫస్ట్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి, ఆ రిలేషన్‌షిప్ వర్క్ అవ్వట్లేదు, ఇంకా ఇంతకు మించి నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఉండలేను, ఈ వ్యక్తితో ఉండలేను అని అనిపించినా, నేను ఇన్ని రోజులు ఒక 7 ఇయర్స్, 5 ఇయర్స్ ఈ వ్యక్తితోనే ఉన్నాను. ఇప్పుడు వదిలేస్తే ఇన్ని రోజులుగా నేను వీళ్ళతో పెట్టుకున్న ప్రేమ అంతా పోతుంది అని మీకు వర్కౌట్ కాకపోయినా, మీరు హ్యాపీగా లేకపోయినా, జస్ట్ మీరు టైం పెట్టారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నారా? ఇంకొక ప్రశ్న. మీరు ఒక పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఒక 9 ఇయర్స్ ఉన్నారు. 9 ఇయర్స్ మీరు చాలా అద్భుతంగా గడిపారు. చిన్న చిన్న గొడవలైనా చాలా ఎక్కువ మెమోరీస్ ఉన్నాయి. మంచి మెమోరీస్. కానీ ఒక 1 ఇయర్ మాత్రం మీకు చాలా ఎక్కువగా గొడవలు జరగడం, చాలా అనరాని మాటలు ఆ వ్యక్తి నుంచి మీరు వినడం అనేది జరిగింది. అప్పుడు మీరు ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోయారు, విడిపోయారు. తర్వాత మీరెప్పుడైనా ఆ వ్యక్తి గురించి గుర్తు చేసుకుంటే, వాళ్ళు అన్న మాటలే ఎక్కువగా గుర్తు రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు మీ గురించి బ్యాడ్‌గా అన్న మాటలు, తిట్టిన మాటలే గుర్తొస్తాయి కానీ, 9 ఇయర్స్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంది, ఆ మెమోరీస్ అవన్నీ గుర్తుకు రావు. అసలిదెందుకు జరుగుతుంది? ఇది చాలా మంది లైఫ్‌లో జరుగుతుంది. ఇది ఓన్లీ రిలేషన్‌షిప్‌లోనే కాదు. మనం చూస్తా ఉంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వడం చేస్తూ ఉంటారు. దాంట్లో ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ పెట్టినా కానీ వాళ్ళు దాంట్లో నుంచి బయటకు రారు. అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా మనం దీన్ని మించి ఇంకా దాన్ని లాగలేము, సాగించలేము అని అర్థమైనా గాని, వాళ్ళు దాంట్లో నుంచి బయటకొచ్చి ఇంకేదైనా చేయడానికి ఇష్టపడరు. అసలిదెందుకు జరుగుతుంది? ఇది ఓన్లీ ఈ సైకాలజికల్ ట్రాప్ అననేది కెరియర్, రిలేషన్‌షిప్‌లోనే కాదు, ప్రతి దాంట్లో అడుగడుగునా అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఈరోజు వీడియోలో క్లియర్‌గా అర్థం చేసుకుందాం. సో, వీడియోని ఎండ్ వరకి చూడండి. ఈరోజు నేను ఈ సైకాలజికల్ ట్రాప్స్ చేయడానికి రీజన్ నేను ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినిట్‌గా కమెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తానని చెప్పాను. దానికి తగ్గట్టు చాలా మంది కమెంట్స్ చేశారు. ఆ కమెంట్స్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చేసే కంటెంట్ కొందరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది అని. సో, నేను ఈ వీడియో సీరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి అందరికి చాలా చాలా థాంక్ యూ. మీరు చూడకపోతే నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు. నాకర్థం గాదు. మీకు నచ్చుతుందో లేదో అని. చాలా మంది చాలా కంటెంట్ చేసేవాళ్ళున్నారు. కానీ మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకే నేను మాత్రం చేస్తున్నాను. సో, థాంక్ యూ. సో, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. ఫస్ట్ ఏంటి అంటే, మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ మనము ఒక డెస్టినేషన్‌కెళ్ళాలి, ఒక ప్లేస్‌కెళ్ళాలి. మనం ఒక బస్ ఎక్కాము. బస్ ఎక్కిన తర్వాత మనము ఒక 2 గంటలు జర్నీ చేసిన తర్వాత, మనం ఏ ప్లేస్‌కైతే వెళ్ళాలో, ఆ ప్లేస్‌కి ఈ బస్సు వెళ్ళదు అని తెలిస్తే మనం వెంటనే దిగిపోతాం. దిగిపోయి మళ్ళీ బ్యాక్‌కొచ్చి మనం మళ్ళీ ఎక్కడికెళ్ళాలో ఆ బస్ ఎక్కుతాం. ఇది జనరల్‌గా మన లైఫ్‌లో జరుగుతూ ఉంటుంది. కానీ మన బ్రెయిన్ లైఫ్‌లో అంటే మన బ్రెయిన్‌లో ఇది జరగదు. మన బ్రెయిన్‌లో ఎట్లా ఉంటుంది అనంటే, మనం ఏదైనా చేయాలి అని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ళు ఒక వ్యక్తితో ఉన్నాము. ఒక అమ్మాయి ఉందనుకోండి. ఒక 5 ఏళ్ళు ఒక వ్యక్తిని ప్రేమించింది. తనతో పాటు ఉంది. తర్వాత అతను చాలా టాక్సిక్‌గా అయిపోయి అనుమానించడం, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఊరికే అవమానించడం, లేకపోతే ఊరికే ఏడిపించడం ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అతను నీకు సెట్ అవ్వడు వదిలేసేయ్ అని చెప్తే, ఆ అమ్మాయి అంత ఈజీగా వదలలేదు. ఆ అమ్మాయి ఒకటే మాట అంటుంది. నేను ఇన్నేళ్ల నుంచి 5 ఇయర్స్ నుంచి తనతో ఉన్నాను. నేనిప్పుడు ఎట్లా వదిలేస్తాను అని అంటుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? తనకు తెలుసు రిలేషన్‌షిప్ వర్క్ అవ్వట్లేదు. ముందు కూడా ఇలానే ఏడుస్తూ ఉండాలి. వర్కౌట్ అవ్వట్లేదు. వదిలేస్తేనే బెస్ట్ అని తనకు తెలుసు. అయినా తను ఎందుకు వదలలేకపోతుంది? ఇంకొకటేంటి అంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళెట్లా ఉంటారు అనంటే ఒక 8 ఇయర్స్ దాంట్లో కష్టపడి ఇంకా ఏ జాబ్ చేయకుండా దాని మీదనే కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో, గవర్నమెంట్ జాబ్ అనేది చాలా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చినా రావట్లేదు గవర్నమెంట్ జాబు అనంటే తర్వాత ఒక 8 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ గూడా రాదు. ఏదైనా సాల్వ్ చేద్దామంటే, ఏదైనా చదువుకుందామంటే ఇంట్రెస్ట్ కూడా రాదు. అయినా కానీ వాళ్ళకి అది వదిలేసి వేరేదేదైనా చెయ్యి ప్రైవేట్ జాబ్ చేసుకో అంటే వాళ్ళు చెయ్యరు. వాళ్ళు ఒకటే మాట అంటారు. నేను ఇన్ని సంవత్సరాలు దీంట్లో పెట్టాను. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్‌కి. ఇప్పుడు దీంట్లో నుంచి బయటకొచ్చేస్తే నేను ఇన్ని సంవత్సరాలు పెట్టిన కష్టం అంతా వృధా అయిపోతుంది అని అంటారు. నిజానికి వాళ్ళు ఇంకా కొన్ని సంవత్సరాలు అక్కడనే టైం పెట్టినా, అక్కడి నుంచి వాళ్ళు ఆశించే ఫలితం రాదు, రాకపోవచ్చు. కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి, వాళ్ళ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేసి, వేరే కెరియర్ వైపుకి మొగ్గు చూపడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. ఇది కెరియర్‌లో ఎట్లా జరుగుతుంది అంటే, కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ ఒక 2, 3 ఇయర్స్ చేసిన తర్వాత, 5 ఇయర్స్ చేసిన తర్వాత గాని లాసెస్‌లోనే ఉంది. కంటిన్యూయస్‌గా లోన్ తీసుకోవాల్సొస్తుంది. స్ట్రెస్ ఉంది చాలా. ఎంత వర్క్ చేసినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా వర్కౌట్ అవ్వట్లేదు. బిజినెస్ రన్ అవ్వట్లేదు.
అట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా చాలా మంది ఎట్లా ఉంటారంటే, ఆ బిజినెస్‌ని క్విట్ చెయ్యి అని ఎంతమంది చెప్పినా వినరు. వదిలేసేయి వేరేదేదైనా చేసుకో, ఇంకా అప్పుల పాలవుతున్నావు అని చెప్పినా వినరు. వాళ్ళు ఒకటే మాట అంటారు. నేను దీంట్లో చాలా కష్టం పెట్టాను, చాలా శ్రమ పడ్డాను. నేను దీన్ని మధ్యలో వదలను అని. ఇక్కడ ఒకటే ప్యాటర్న్ మనము చాలా సార్లు చూస్తూ ఉంటాం. అదేంటి అననేసంటే వాళ్ళు ఒకటి చేశారు అనంటే దాన్ని మధ్యలో వదిలేసి రారు. ఇది ఇంకా చాలా సింపుల్‌గా ఇప్పుడు ఈ సంవత్సరాల్లాగా కాకుండా కొన్ని గంటల్లో వ్యవధిలో మనం అర్థం జేసుకోవాలి అంటే, మీరు ఎప్పుడైనా ఒక మూవీకెళ్లారు. మూవీ ఒక ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయింది మూవీ అంత బాలేదు అని మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు. అయినా కానీ మీరు డబ్బులు పెట్టారు అననేసి మిగిలిన పార్ట్ మొత్తం మూవీ చూసి బయటకొస్తారు. ఇది చాలా మంది చేసేది. ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఆ మూవీ బాలేదు. మీరు ఎంజాయ్ చేయట్లేదు అని. కానీ డబ్బులు వృధా అయిపోతాయి అని మీరు మీరు మీ టైమ్‌ని కూడా వృధా చేసుకొని అక్కడ కూర్చొని చూస్తున్నారు మూవీ. ఇది ఎందుకు జరుగుతుంది అనంటే దీన్నే సంక్ కాస్ట్ ఫాలసీ అంటారు సైకాలజీ ప్రకారం. అంటే మనము సంక్ కాస్ట్ అంటే మనం ఇప్పటిదాకా పెట్టిన ఎఫర్ట్, మనీ, శ్రమ, కష్టం ఏదైనా కానీ మనం ఏదైతే పెట్టామో దాన్నే మన బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇంత కష్టం చేశాను, ఇంత టైం పెట్టాను, నేను మధ్యలో దీన్ని ఎట్లా వదిలేస్తాను అనే ఆలోచిస్తుంది. ఇది నాకు సెట్ అవుతుందా? నేను ఫ్యూచర్‌లో దీంతో హ్యాపీగా ఉంటానా? ఇది నాకు వర్కౌట్ అవుతుందా? అని మన బ్రెయిన్ ఆలోచించదు. ఇది ఒక సైకలాజికల్ ట్రాప్. కాబట్టి దీన్ని ఎట్లా ప్రాక్టికల్‌గా ఎదుర్కోవాలి అనంటే, మీరు ఎప్పుడైనా కానీ కొన్ని ఇయర్స్ మీరు దాంట్లో పెట్టారు. అది వర్కౌట్ అవ్వట్లేదు అనంటే, మీకు మీరుగా ఒక క్వెషన్ వేసుకోవాలి. నేను సంక్ కాస్ట్ చేస్తున్నానా? అంటే సంక్ కాస్ట్ ఫాల్సీలో ఉన్నానా? నేను పెట్టిన టైం గురించి, నేను పెట్టిన ఎఫర్ట్స్ గురించి ఆలోచిస్తున్నానా? లేకపోతే నేను ఇక్కడ నిల్చొని నా ఫ్యూచర్‌లో చూస్తే, నిజంగా నేనిప్పుడు చేసే పనితో నాకు ఫ్యూచర్‌లో కూడా బెనిఫిట్ ఉందా? అన్నది ఫస్ట్ ఆలోచించాలి. దానికి ఆన్సర్ అవును అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదు నేను ఇప్పటికే చాలా ఎఫర్ట్స్ పెట్టాను. అన్ని విధాలుగా నేను ఏదైతే గోల్ అచీవ్ చేయాలో అని అనుకుంటున్నానో దాన్ని అచీవ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాను. అయినా కావట్లేదు అనంటే డెఫినెట్‌గా దాంట్లో నుంచి తప్పుకోవడమే ఉత్తమమైన మార్గం. ఇది ఫస్ట్ సైకాలజికల్ ట్రాప్. ఇంకొకటేంటి అంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఎట్లా ఉంటుంది ఒక 9 ఇయర్స్, 10 ఇయర్స్ రిలేషన్‌షిప్ తీసుకోండి. ఫస్ట్ 9 ఇయర్స్ చాలా బాగున్నారు. చాలా మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలైనా గాని చాలా మెమోరీస్ ఉన్నాయి. ఎండ్‌లో ఒక గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత వాళ్ళు ఒక 1 ఇయర్ గొడవ పడ్డారు. విడిపోయారు. తర్వాత చాలా మందికి ఆ వ్యక్తి నుంచి విడిపోయిన తర్వాత ఒక 1 ఇయర్‌లో జరిగిన గొడవలు, దాని తాలూకు మెమోరీస్ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. ముందు అయిన మెమోరీస్, ముందు గడిపిన మంచి క్షణాలు వాళ్ళు గుర్తు చేసుకోరు. అసలిది ఎందుకవుతుంది? ఇది మనకి వేరే విధంగా గూడా ఉంటుందనమాట. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్‌కెళ్ళినాం. హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మనం అడ్మిట్ అయ్యాం హాస్పిటల్‌లో. ఫస్ట్ నుంచి హాస్పిటల్‌లో చాలా బాగా ట్రీట్ చేశారు అందరూ. డాక్టర్ చాలా బాగా మాట్లాడారు. ఎండ్‌లో మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డాక్టర్ ఏదో వేరే చిరాకులో ఉండి కొంచెం మీతో సరిగ్గా మాట్లాడలేదు. కొంచెం కోపంగా మాట్లాడారనుకోండి. మీకు డెఫినెట్‌గా అసలు ఈ హాస్పిటల్ బాలేదు. ఈ డాక్టర్ బాలేదు. నాకు ఎక్స్‌పీరియన్స్ జరగలేదిక్కడ అన్న ఫీలింగొస్తుంది. ఇది స్కూల్స్‌లో కూడా జరుగుతుంది. ఎట్లా అంటే ఒక టీచర్ మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసి, చాలా ఎంకరేజ్ చేసి, మిమ్మల్ని చాలా మోటివేట్ చేసి, మీకు మంచి మార్క్స్ రావడానికి హెల్ప్ చేసింది. స్కూల్ ఎండ్‌లో ఎప్పుడైనా కానీ ఒక ఎగ్జామ్ ముందైనా కానీ, ఏదైనా కానీ మీరు మంచిగా పెర్ఫార్మ్ చేయలేదు, అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదంటే ఒక్కసారి మిమ్మల్ని అందరి ముందు తిట్టిందనుకోండి, మీకు డెఫినెట్‌గా ఆ అందరి ముందు తిట్టిన మూమెంట్ చాలా ఎక్కువగా గుర్తుంటుంది. ఆ టీచర్ మీద ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అనేది మార్క్ అవుతుంది. అంతకు ముందు మీకు అందరికన్నా మంచి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చినా, అందరికన్నా మీకు మంచి మాటలు చెప్పినా మీకవన్నీ గుర్తుకు రావు. మీకు ఎండ్‌లో ఆ టీచర్ అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అసలిదెందుకు జరుగుతుంది అనంటే, దీన్నే సైకలాజికల్ ట్రాప్‌లో పీక్ ఎండ్ మూమెంట్ అంటారు. అంటే మన లైఫ్ లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్‌ని మన బ్రెయిన్ అదొక వీడియో లాగా సేవ్ చేసుకొని పెట్టుకోదు మన బ్రెయిన్‌లో. మన బ్రెయిన్ ఓన్లీ హైలైట్సే గుర్తుపెట్టుకుంటుంది. అంటే మంచిగా ఉన్న మూమెంట్స్ ప్లస్ ఎండ్ ఎట్లా అయింది. అది పీక్ మూమెంట్స్. పీక్‌గా మనం ఎప్పుడైతే ఎక్కువ హ్యాపీనెస్‌ని గాని, ఎక్కువ సాడ్‌నెస్‌ని గాని పొందామో ఆ మూమెంట్స్ మళ్ళీ ఎండ్. ఎండ్ అంటే ముగింపు ఎట్లా జరిగింది. అవి రెండే మన బ్రెయిన్‌కి గుర్తుంటాయి. మిగిలినవన్నీ ఏదైతే జరిగిందో ప్రతీదీ మన బ్రెయిన్ స్టోర్ చేసుకోదు. మన బ్రెయిన్ ఓన్లీ హైలైట్స్‌నే స్టోర్ చేసుకుంటుంది. దీని ప్రకారం ఏమవుతుంది? మనం ఎప్పుడైనా కానీ ఏదైనా వర్స్ట్ జరిగింది ఎండ్‌లో అనంటే అది మనకు చాలా ఎక్కువగా గుర్తుండి, ఎక్కువ సంవత్సరాలు గుర్తుండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఈ సైకాలజికల్ ట్రాప్ నుంచి బయటకు రావాలి అనంటే ఏం చేయాలి అంటే ఎప్పుడైనా కానీ మీరు ఏ కన్వర్జేషన్ అయినా కానీ, ఏ సంభాషణ ముగించేటప్పుడు మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ రిలేటివ్స్‌తో కానీ, మీ ఫ్యామిలీతో కానీ
ఎవ్వరితోనైనా కానీ హార్ష్‌గా మాట్లాడకుండా అంటే వాళ్ళని నొప్పించేటట్టు మాట్లాడకుండా, క్యాజువల్‌గా మాట్లాడి బాయ్ అని చెప్పేయకుండా కొంచెం మంచిగా వాళ్ళతోని హ్యాపీగా నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది వాళ్ళకి ఎప్పటికి గుర్తుండిపోయే పాసిబిలిటీ చాలా ఎక్కువ. కాబట్టి మీరు ముగింపు అనేది మంచిగా ఇవ్వండి. ఎండ్ అనేది మంచిగా చేయండి. సో, వాళ్ళకి ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఫస్ట్‌లో మంచిగా మాట్లాడి, మిడిల్‌లో ఎప్పుడైనా చిరాకు పడి, లాస్ట్‌లో గనక మంచిగా మాట్లాడితే ఆ పర్సన్‌కి ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఈ హాస్పిటల్ చాలా బావుంది అనే రివ్యూ అనేదే ఉంటుంది తన బ్రెయిన్‌లో. అట్లా కాకుండా ఎండ్‌లో ఏదైనా హార్ష్‌గా మాట్లాడితే అది అతనికి ఎప్పటికి స్టోర్ అయిపోతుంది. కాబట్టి ఎండ్ ఎప్పుడైనా మంచిగా చేయండి. ఇది మీకు ఈ సైకలాజికల్ ట్రాప్ నుంచి బయటపడడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో మీరు 2 విషయాలు తెలుసుకున్నారు. ఫస్ట్ ఏంటి అంటే కాస్ట్ ఫాల్సీ. మనం ఎందుకు ఇన్వెస్ట్ చేసిన టైం గురించి, మన మనీ గురించి ఎక్కువగా ఆలోచించి మిగిలిన దాన్ని గూడా వేస్ట్ చేసుకుంటాము అన్నది. ఇంకొకటి మనము ఎట్లా ఓన్లీ పీక్ అండ్ ఎండ్ మూమెంట్‌నే పెట్టుకుంటాం అన్నది 2 విషయాలు అర్థం చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌తో వస్తాను. ఎట్లా అంటే మనము ఏదన్నా వెబ్ సీరీస్ చూసాము అనంటే ఆ వెబ్ సీరీస్ ఒకటి చూసిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్‌కి మనం చాలా ఎక్సైటెడ్‌గా ఉంటాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడొస్తుంది? ఏమవుతుంది? అని. చాలా మంది క్రికెట్ చూసేటప్పుడు గూడా నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడుంది? నెక్స్ట్ ఏమవుతుంది? అననేసి ఫైనల్స్, సెమీ ఫైనల్స్ అట్లా ఉన్నా కానీ చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు. ఇదెందుకు జరుగుతుంది? అన్న విషయాన్ని ఇంకొకటేంటి అంటే, మనకు పదే పదే ఒక విషయాన్ని చూసినా, విన్నా అదే మనకి నచ్చడం స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్‌లో నచ్చకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాంగ్ ఉంది. మనకు ఫస్ట్‌లో నచ్చదు. మనం పదే పదే వింటే అది నచ్చడం స్టార్ట్ అవుతుంది. కొద్ది రోజులకి అదే మన ఫేవరెట్ సాంగ్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి? అన్నది క్లియర్‌గా అర్థం చేసుకుందాం. మీకు నెక్స్ట్ పార్ట్ కావాలి, ఇంట్రెస్ట్ ఉంటే డెఫినిట్‌గా కమెంట్ చేయండి. సో దట్ నేను చేయడానికి ట్రై చేస్తాను.